అందరికీ నమస్కారాలు. మరి ఇవాళ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా మీరంతా పని దినాలను కల్పించుకొని గ్రామాభివృద్ధి కోసం ఈ పనికి చేపట్టిన సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇంతకుముందు ఎట్లుండేది అంటే కరువు పని అంటే ఏదో పేపర్ మాస్టర్ రాసేది వచ్చేది పోయేది అట్లా ఉండేది. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఫస్ట్ ఫోటో దిగాలి, తర్వాత పని అయిపోయిన తర్వాత కూడా గ్రూప్ సభ్యులందరూ కలిసి ఫోటో దిగాలి. 4 గంటల వ్యవధి అంటే ఫస్ట్ ఫోటోకి ఇంకో ఫోటోకి 4 గంటల వ్యవధి ఉండాలి. దీని పేరు విబీజీ బాపూజీ అనే పేరు మార్చారు. మరి రేపు ఏప్రిల్ నుంచి దీని పద్ధతి కూడా మారుతుంది. మరి ఇవాళ ఇంతకుముందు 160, 170, 200 రూపాయలు మాత్రమే ఇచ్చేది. ఇప్పుడు ప్రతి వ్యక్తికి వేతనం, గౌరవ వేతనంగా 300 రూపాయలు. స్త్రీలకి పురుషులకి సమానం, పనికాడ అందరు సమానమే, వ్యత్యాసం ఏం లేదని గవర్నమెంట్ అయితే చేపడుతుంది. మరి ఈ పనిలో భాగంగా మనం గవర్నమెంట్ ఎట్లాంటి అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టిందో అట్లే పని చేసుకొని మనం అందరం మంచిగా నీట్గా మన రోడ్లను మనం వేసుకుందాం. మరి మన ఇల్లు ఉడిచేటప్పుడు ఇంట్లో 4 గదులు ఉంటాయి, 4 రూములు ఉంటాయి. 2 రూములు ఉడిచి 2 రూములు అయితే వదిలేయం కదా. చేసే కాడికైతే పర్ఫెక్ట్ పని చేద్దాం. మంచి నీట్గా పని చేస్తే మన గ్రామమే అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు మనం పని చేయకుండా ఏమవుతుంది, సగం అయిపోతుంది. మనం ఇదే రోడ్ల మీద రోజు నడతాము, ఇవే రోడ్లతో మనకు ఉపయోగం అవుతుంది. ఈ రోడ్లు ఉంటేనే మన పొలాల కాడికి పోయేటప్పుడు పాములో తేల్లో మంచో చెడు ఎదురేకుండా ఊరే బస్తాలు వేసుకుపోవడానికో, లేదంటే ఏదైనా మనం ఏదైనా వడ్లను జారగొట్టడానికో మనకు మంచిగా ఉంటాయి రోడ్లను. మన పని మనం పర్ఫెక్ట్ చేసుకుందాం. మనం ఇల్లు ఉడిచేటప్పుడు మనం ముఖం కడుక్కునేటప్పుడు 2 సార్లు సబ్బెట్టి ముఖం కడుక్కుంటాం. అట్లనే ఈ రోడ్లను కూడా నీట్గా చేసుకుందాం. అంతేనా? ఇలా ఎవ్వరు పని చేస్తే వాళ్ళకే జీతం వస్తుంది. ఇందులో పైరోగు లేదు, రాజకీయం లేదు. మీరు పని చేస్తే మీ అకౌంట్లలో డబ్బులు పడతాయి, మన ఊరే డెవలప్ అవుతుంది. ఇంకా ఎక్కువ మంది పాల్గొని పని ఎక్కువ చేస్తే మన ఊరే డెవలప్ అవుతుంది, మంచిగా ఉంటుంది. గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి కాబట్టి మనకేం ఇబ్బంది ఉండదు. మరి ఆ రోజు కొన్ని కారణాల వల్ల మేము కొంత అందుబాటులో లేము. ఇవాళ కొత్త మాస్టర్ తోటి కొత్తగా పని స్టార్ట్ చేస్తారు. మీరు అందరూ పనిచేయరు, అందరు కలిసికట్టుగా ఐక్యంగా పనిచేయరు, గొడవలు కొట్లాటలు లేకుండా మంచిగా పని చేసుకున్నట్లయితే మీ మధ్యలో మానవ సంబంధాలు మంచి చెడులు పంచుకుంటారు. ఇంటికి వచ్చినాక అయ్యో అక్క నాకు ఇట్లయింది, అవ్వ గిట్లయింది అని ఎవరి ఇంటికాడ వాళ్ళు ఉంటే పంచుకోము. అందరం ఒక్కడ సమిష్టిగా ఒక్కడ కలిస్తేనే మన బాధలు సంతోషాలు మంచి చెడు పంచుకొని సంతోషంగా పనిచేయక మంచిగా సుఖం మంచిగా జరగాలి. ఒకవేళ ఎండ కొడితే కూడా మీ దాంట్లోకి ఒకళ్ళు నీళ్ళు పెట్టడానికి, ఇంకా బాగా ఎండ కొట్టి ఇబ్బంది అయితే కూడా మీకు కొంచెం గడిసేపు రెస్ట్ కూర్చోవడానికి కూడా ఒక షెడ్ కూడా వేయిస్తాం. షెడ్ అంటే మన గ్రీన్ మ్యాట్తో చిన్నగా పరదలాగా కూడా వేయిస్తాం. అది కరువు పనిలో భాగంగానే ఉంటుంది. నేను సర్పంచ్ నా ఇంట్లోకి వెళ్ళి వార్డు మెంబర్ ఎవరు ఇయ్యరు, కానీ గవర్నమెంటే ఇస్తాయి అవన్నీ. ఇప్పుడు వాతావరణం చల్లగా ఉన్నది, మీకు కూడా నీళ్ళు దగ్గర ఉన్నాయని చెప్పేసి అంటారు. నీళ్ళు తాగురి, సంతోషంగా పనిచేయరి, అందరు కలిసి కట్టుకుండూరి. సరేనా? మంచిగా నీట్గా చేసే పని అయితే మంచిగా చేయాలి. మనం ఇగో జ్యోతి ఇల్లు ఉడిచినప్పుడు ఎట్లుడతాం, అయ్యమ్మ ఇల్లు ఉడితే జ్యోతి